బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నాడా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. రష్యాపై యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడా? రష్యాపై యుద్ధాన్ని ప్రకటించే ఆ క్షణాలు దగ్గర పడ్డాయా? ఇది నేనంటున్న మాట కాదు. ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే రష్యా విషయంలో సోమవారం అంటే మరికొద్ది గంటలు మాత్రమే రష్యా విషయంలో సోమవారం కీలక ప్రకటన చేస్తానంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అది కూడా 10వ తారీఖున అంటే 3-4 రోజుల క్రితం, ఎగ్జాక్ట్గా 3 రోజుల క్రితం ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఇది. సోమవారం రోజు ఇటు రష్యా విషయంలో కీలక ప్రకటన చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో ఏంటా నిర్ణయం అంటే రష్యా మీద యుద్ధానికి దిగబోతున్నాడు అంటూ ఒక చర్చ జోరందుకుంటోంది. ఆ యుద్ధం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇరాన్ విషయంలో గుర్తుందా మీకు, నాకు ఒక వారం రోజులు టైం ఏంటి అన్నాడు. వారం రోజులు టైం ఏంటి అన్న ఆ వారం రోజుల వ్యవధిలోనే కొట్టి పడేశారు. ఇరాన్ మీద దాడికి వెళ్ళిపోయింది నేరుగా అమెరికా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? రష్యాపై యుద్ధాన్ని ప్రకటించబోతున్నాడా? ఈ అంశమే ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. అయితే అది నేరుగా యుద్ధం ఉండబోతోందా, లేకపోతే వాణిజ్య యుద్ధమా? ఇది నేనంటున్న మాట కాదు. ట్రంప్ ఎందుకంటే సోమవారం కీలక ప్రకటన చేస్తాను, రష్యా విషయంలో కీలక ప్రకటన చేయబోతున్నానంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇది ఎప్పుడు 3-4 రోజుల క్రితం చెప్పిన మాట. ఇప్పుడు ఆ క్షణాలు దగ్గర పడ్డాయి. సో ఈ నేపథ్యంలోని ఇటు అంతర్జాతీయంగా విశ్లేషణ అయితే వినిపిస్తోంది. అంతర్జాతీయంగా వినిపిస్తున్న మాటలు కావచ్చు, చర్చలు కావచ్చు, వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. రష్యా విషయంలో సోమవారం కీలక ప్రకటన చేస్తానంటూ చెప్పుకొచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో రష్యాపై భారీగా ఆంక్షలు విధించే ఆలోచనలో ట్రంప్ ఉన్నాడా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్, చైనా. ఈ నేపథ్యంలోని ఒకసారి భారత్, చైనాకి సంబంధించి రష్యా నుంచి ఈ చమురు కొనుగోలు విషయంలో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలోనే కొన్ని దేశాలు, మరి ముఖ్యంగా ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైందో అటు రష్యా నుంచి చమురును కొనుగోలు మానేసాయి పశ్చిమ దేశాలు. ఇటు యూరప్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇవి మొత్తంగా రష్యా నుంచి చమురుని కొనడం మానేశాయి. దీంతో రష్యాకి ఇబ్బందికరంగా మారింది. అక్కడ భారత్ ఇన్ఫాక్ట్ అది జో బైడెన్ హయాంలోనే జరిగింది. ఆ నేపథ్యంలోని రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద హుకుం జారీ చేశారు. ఈ సోకాల్డ్ పశ్చిమ బ్యాచ్ అంతా కూడా, ఈ వెస్ట్రన్ బ్యాచ్ అంతా కూడా ఏమని, మీరు కనుక రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తే, మీరు కనుక రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తే భారీగా ఆంక్షలు విధిస్తామంటూ జో బైడెన్ అప్పుడే కాస్త హుంకరించే ప్రయత్నమో, లేకపోతే ఘీంకరించే ప్రయత్నమో, లేకపోతే కాస్త బెదిరించే ప్రయత్నమో చేశాడు. కానీ భారత్ ఎక్కడా తలగ్గలేదు. భారత్ ఎక్కడా కూడా బైడెన్ బెదిరింపులకి, వీళ్ళ ఉడత ఊపుళ్ళకి భయపడలేదు. ఆ రోజు భారత్ నేరుగా వెళ్ళి డీల్ కుదుర్చుకుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తాయంటే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తే భారత్ నుంచి పశ్చిమ దేశాలు మళ్ళీ అదే ఆయిల్ని కొనుగోలు చేశాయనేది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అది ఎంతవరకు వాస్తవం, దాన్ని పూర్తిగా కొట్టిపారాల్సిన అవసరం ఉందా, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే కనుక అదొక తీవ్రమైన చర్చ అవుతుంది. అది వేరే సబ్జెక్ట్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు దీన్ని కన్ఫైన్ అయినప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది భారత్, చైనా. నిజానికి ఇరాన్ విషయంలో ఇరాన్ నుంచి మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఇదే అమెరికా మనకి ఆంక్షలు విధించలేదు. మీరు ఇరాన్ నుంచి కొనుగోలు చేయొద్దు. మరి ఎవరి నుంచి కొనుగోలు చేయాలప్పుడు? మనకి దగ్గరలో ఉంది ఇరాన్. కోర్స్ రష్యా కాస్త పైన ఉంది. అయినప్పటికీ మనకు ఆప్షన్ అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇరానే కదా ఉండింది. ఇరానే కదా మనకు ఆప్షన్ ఉండింది అప్పుడు మనం చమురు కొనుగోలు విషయంలో. వాటితో పాటు మిగిలిన ఆ దేశాలకు సంబంధించి, అక్కడున్న దేశాలకు సంబంధించి. సో అప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు విధించి భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఇదే అమెరికా. ఈరోజు రష్యా విషయంలో కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న సందర్భంలో జో బైడెన్ బెదిరించాడు, నీ మీద ఆంక్షలు విధిస్తాం భారత్, అది అన్నాడు. భారత్ ఏం బెదరలేదు, అదరలేదు. ఒకటే చెప్పుకొచ్చింది, మా దేశ ప్రజలకు ఏది ఉపయోగం అయితే దాన్ని మేము చేసుకుంటూ వెళ్తాం తప్ప ఎవరికి భయపడం, అట్ ద సేమ్ టైం ఎవరికి అపాయం కలిగించే చర్య దాంట్లో లేదు. రష్యా నుంచి కొనుగోలు చేస్తే తప్పే ఉంది. దానికి వెస్ట్రన్ కంట్రీస్ ఏమన్నాయి తెలుసా? పశ్చిమ దేశాలు, మీరు కొనుగోలు చేయబట్టి వాళ్ళకి డబ్బులు కుదురుతున్నాయి, ఆ డబ్బులతో యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు, ఆ రక్తానికి మీరే బాధ్యులు అన్నట్టు ఇవన్నీ చెప్పుకొచ్చాయి. మరి వీళ్ళు చేస్తుంది ఏంటి? ఏదో అంటూ ఉంటారు కదా, మీరు చేస్తే చమత్కారం,
మేము చేస్తే అపచారం. ఏదో కాస్త నా టైమింగ్ మిస్ అయింది. ఆ అంశం అంటూ అంటే వాళ్ళు చేస్తే తప్పు కాదు, మనం చేస్తే తప్పు, అంతే కదా. మీరు చేస్తే తప్పు కాదు పశ్చిమ దేశాలు, మీరు ఏది చేసినా తప్పు కాదు. భారత్ చేస్తేనే తప్పు. మరి మీరు చేసింది ఏంటి? ఈరోజు పాకిస్తాన్తో అంటకాగింది ఎవరు? అమెరికా. సీधा सवाल अमेरिका से, US should answer for this. Joe Biden in his era, he questioned India, right, about the tariffs. Now the US should answer for this. అమెరికా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు పాకిస్తాన్ భారత్కి అన్యాయం చేస్తుందని చెప్పినప్పుడు నువ్వు అదే పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజు నీకు తెలియదా? నువ్వు చేస్తే ఆచారం, పక్క వాళ్ళు చేస్తే అపచారం. ఇది మీరు మీ పశ్చిమ దేశాలకు సంబంధించి దుర్బుద్ధి, దిక్కుమాలిన బుద్ధి. ఈ బ్రిటన్, సోకాల్డ్ బ్రిటన్, వీళ్ళని తక్కువ ఉన్నారా? వీళ్ళు అమెరికా ఏం చెప్తే అది ఊకొట్టే బ్యాచ్ ఇదంతా. మళ్ళీ లేదు మేమంతా స్వతంత్రంగా ఉంటాం. అఫ్ కోర్స్ వీ రెస్పెక్ట్. ఇప్పటికీ మీ మర్యాద మీకుంది. మీరు కాపాడుకుంటే మీ మర్యాద మీకే ఉంటుంది. లేదు కాదు కూడదని చెప్పి హింకరించో చేశారనుకోండి, భారత్ రివర్స్ గేర్ వేస్తుందంటే మీ పని ఖతం. అమెరికాకైతే మాత్రం వాళ్ళ స్టాక్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎంత క్లాసికల్గా గేమ్ ఆడుతుందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అమెరికాకి ఇప్పటికిప్పుడు ఆయిల్ నిల్వలు ఆపేస్తుంది అనుకుందాం, రష్యా ఆపేస్తుంది, ఇరాన్ ఆపేస్తుంది, ఎక్కడ లేదనుకుందాం, ఫర్ సపోజ్ రాలేదనుకుందాం. ఈజీగా ఆయిల్ రిజర్వ్స్నే ఒక ఏడాది పాటు బతికిస్తుంది అమెరికా. ఇదిగో ఇంత పెద్దన పాత్ర పోషిస్తున్నాడే బహుశా ఈ వ్యక్తిని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అందుకే ఆగాను అక్కడ అలా. సో ఇప్పటికిప్పుడు అంత తెలివిగా ప్లాన్ వేస్తాడు. ఇరాన్ నుంచి కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతం నుంచి కావచ్చు, రష్యా నుంచి అవసరం లేదు. ఇప్పటికీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, అన్ని రిజర్వ్స్ ఉంటాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒకవేళ దాదాపుగా ఏడాదికి సరిపోయిన రిజర్వ్స్ ఉన్నాయని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అమెరికా విషయంలో. ఒకవేళ అయిపోయినా వాళ్ళ దగ్గర తవ్వడి ఈ అమెరికా ఓడు. వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళ గోతులు వాళ్ళు తవ్వుకోరు. పక్కవాడి గోతులో ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రపంచానికి నేనున్నా, నా దగ్గర నుంచి పంపిస్తా, నేనే సప్లై చేస్తా, నేనే పెద్ద దిక్కు, నా తర్వాత ఎవరైనా, అప్పుడు డైలాగ్ కొడతారనమాట. సో కమింగ్ బ్యాక్ టు రష్యా, అమెరికా. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇటు ఇరాన్ మీద ఆల్రెడీ భారత్కి శాంక్షన్ వేసేసాడు కదా. సో అక్కడ తీసుకోవడానికి ఆప్షన్స్ మనం తీసుకోవట్లేదు. ఇరాన్ నుంచి మనం తీసుకోవట్లేదు. ఉపక్ దేశానికి సంబంధించి కాస్త కుస్త మనం తీసుకున్నప్పటికీ రష్యా నుంచి మేజర్గా మనం తీసుకుంటున్న సందర్భం ఉంది. భారత్ కూడా చెబుతూ ఉంటుంది. బట్ వెరాజ్ కమ్స్ టు ఇప్పుడు రష్యా మీద కూడా ఏం చేయబోతున్నాడో తెలుసా? రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి భారత్, చైనాలపై భారీగా టారిఫ్స్ విధిస్తాడు. ఏం చేస్తాడు? మనోడు చైనా మీద వేశాడుగా. నువ్వు 100 వేస్తే 125, 125 వేస్తే 150, 150 వేస్తే 175, 200 ఇలా వెళ్ళిపోయిన పరిస్థితి. సో భారత్ మీద కూడా కొన్ని సందర్భాల్లో వేసే ప్రయత్నం చేశాడు ఈ శాంక్షన్స్. తర్వాత ఈ ట్రంప్ ఎలాంటోడంటే కనుక ఈ మధ్య కాలంలో జనవరి నుంచి అబ్జర్వ్ చేయండి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకాలకి ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. ఒక్కసారి రివర్స్ దిగి మాట్లాడితే ఆలోచనలో పడతాడు. మళ్ళీని సడన్గా ప్రపంచ శాంతి దూత అవతారం ఎత్తేస్తాడు. ఏకంగా నన్ను మించిన ప్రపంచ శాంతి దూత లేడంటాడు. నన్ను మించిన ప్రపంచ శాంతి దూత నేనే మొత్తం అన్ని గొడవల్ని ఆపేస్తానంటాడు. సో ఇప్పుడు మళ్ళీ అదే లాజిక్. ఇక్కడ ఎంత ప్లానింగ్ అమెరికా విషయంలో. బహుశా అమెరికాను ఒక కోణంలో యాక్సెప్టెన్స్ విషయంలో ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఇప్పుడు రష్యా విషయాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ సౌత్ కొరియా, నార్త్ కొరియా ఇష్యూకి సంబంధించి రష్యా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం. రష్యాకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్, రష్యా మినిస్టర్ సెర్గే లావ్రోవ్ మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి నార్త్ కొరియాకి మద్దతు ఇస్తామని చెప్పి, నార్త్ కొరియా విషయంలో వస్తే తోలు తీస్తా ఉన్నట్టు మాట్లాడాడు. అందుకే వీళ్ళకి అర్థమైంది సినారో, వీళ్ళ ఇంటెలిజెన్స్ గట్టిగా ఉంటుంది కదా, అందుకే వీళ్ళకి అర్థమైంది. సో ఇప్పుడు రష్యా మీద శాంక్షన్స్ వేయాలి. రష్యాను కనుక అడ్డుకట్ట వేయగలిగితే నార్త్ కొరియా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రష్యా చమురుని కనుక ఆపేస్తే చైనా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రష్యా మీద కనుక మనం టారిఫ్స్ విధించగలిగితే భారత్ మీద ఇక్కడ భారత్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇలా వీళ్ళందరి మీద, ఒక ఏషియా మీద కాస్త సుంకాలు విధించవచ్చు. దాంతో మనం కూడా బాగుపడచ్చు. ఇలాంటి ఒక జిమ్మిక్కులు ప్లే చేస్తూ ఉంటుంది అగ్రరాజ్యం. కానీ ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఎలా ఎదుర్కొంటాయి?
బ్రిక్స్ దేశాల మీద వేసే ప్రయత్నం చేస్తాడా? ఎందుకంటే మొన్న ఒకసారి అన్నాడు, బ్రిక్స్ దేశాలు కనుక అమెరికాకు వ్యతిరేకంగా చర్యలకు దిగితే టారిఫ్లు విధిస్తానంటూ కూడా. ఏం బెదిరిస్తున్నావా? ఎవరు ఉడత ఊపులకు భయపడే రకాలు భారత్ కాదు. అది ప్రపంచ దేశాలకు తెలుసు, ఇటు అమెరికాకి తెలుసు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటోంది? రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల మీద ఆంక్షలు విధించాలనుకుంటోంది. బైడెన్ ఆ సందర్భంలో ఒక మంచి పొజిషన్లోనో లేకపోతే ఉన్నాడు, మంచి ఊపులో ఉన్న సందర్భం. ఆ టైంలోనే బెదిరిస్తే బెదిరిపోలేదు. ఈరోజు బెదురుతామా? ఒకటే, ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే. ప్రపంచంలో శాంతి కోరుకున్నాం. అదే యుక్రెయిన్ మీద, అదే రష్యా మీద 24 గంటల్లో సాల్వ్ చేస్తారని పెద్ద మనిషి నువ్వు ఎందుకయ్యా సాల్వ్ చేయలేకపోయావు? ఈరోజు ఆంక్షలు విధిస్తావా? ఆంక్షల గురించి ఆలోచిస్తావా? ఆలోచించే ప్రయత్నం చేయలేవా? 75 ఏళ్ళు వస్తున్నాయి నీకు, 75 ఏళ్ళు పైన ఉన్నాయి. ప్రపంచాన్ని ఆటాడేసుకుంటున్నావు ఏకంగా. ఆలోచించి మత సామరస్యం దిశగానో లేకపోతే ఆ సబ్జెక్ట్ విషయం పక్కన పెట్టిన దేశాలు, ఆ 2 దేశాలు బాగుపడని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడిస్తే బాగుపడే సందర్భం. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? ప్రపంచ దేశాలని ఎప్పుడు ఎవరి మీద ఏ రకమైన బాంబేస్తావో తెలీదు. ఈరోజు అదే సందర్భం. ఆలోచించు. ఎందుకంటే అగ్రరాజ్యం అధ్యక్షుడిగా నీ మీద చాలా బాధ్యత ఉంటుంది. అగ్రరాజ్యంగా నీ మీద కూడా బాధ్యత ఉంటుంది. ఈరోజు రష్యా మీద ఆంక్షలు విధిస్తావు సరే, రేపు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఓ రోజు అమెరికా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ప్రపంచం తొక్కి పడేస్తుంది. గుర్తుపెట్టుకో. ఎంతలా తొక్కుతుందంటే ఇంకా ఈ జన్మలో నువ్వు లేవలేనంత తొక్కి పడేస్తుంది. బ్రెజిల్ అంత మాట గుర్తుందా నీకు? బ్రెజిల్ ఒక మాట ఉంది, లులా డెసిల్వా ఒక మాట అన్నాడు, ఇక ఏకచక్రాధిపత్యం అవసరం లేదని చెప్పి. రాజులు ఎవరు లేరు, రాజ్యాలు లేవు, ఏకచక్రాధిపత్యాలు లేవు, మూసుకొని నీ పన్ను చూసుకుంటే బాగుంటుందని అర్థం వచ్చేలా మాట్లాడు. కరెక్ట్ మాట చెప్పాడు నిజంగా. ఇప్పటికీ నేనే తోపు, అన్నిటికీ నేనే ఉన్నానని చెప్పి ఇప్పుడు రష్యా మీద కనుక ఇబ్బంది వాతావరణం గురిచేయాలని ప్రయత్నం చేస్తే అప్పుడు పరిస్థితులు మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. అప్పుడు ఎవరు ఏం చేయబోతున్నారు, రష్యా ఏం చేయబోతోంది, పుతిన్ ఏం చేయబోతున్నారు, ఆసక్తికరంగా మారుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే కీలకమైన పరిణామం కాబట్టి మీ